ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? తెలంగాణ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి. చూడండి ఈ వీడియో. ఇప్పుడు రామంతాపూర్ మనము మెయిన్ రోడ్ మీద ఉన్నాం, పెద్ద చెరువు వద్ద ఉన్నాము. చూడండి, పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కబ్జా. హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు. సుందరీకరణ ఎవరికండి? రోడ్డు కబ్జా చేసి సుందరీకరణ చేస్తున్నారు. చూడండి, రోడ్డు కబ్జా చేసి సుందరీకరణ. చెరువు పరిరక్షణ అంటే ఇదేనా? చెరువు పరిరక్షణ అంటే చెరువులో కబ్జా చేసిన వాటిని తొలగించాలి, చెరువులో పూడిక తీయాలి, వర్షం నీళ్ళు వచ్చేటట్టు చేయాలి, డ్రైనేజ్ నీళ్ళు కాకుండా చూడాలి. చూడండి, ఫుట్పాత్ మొత్తం ఆక్రమించి డెవలప్మెంట్ అంట. ఇది డెవలప్మెంట్, డబ్బులు వృధా. చూడండి, మళ్ళీ ఈ మధ్య చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం. చూడండి, ఇక్కడ ముందలో ఈ చెట్ల మధ్యలో నిర్మాణం జరుగుతుందండి. మరి ఎలా ఇచ్చారు జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అధికారులు అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ చెట్ల మధ్యలో ఇది లెఫ్ట్ సైడ్ డిమార్ట్ అండి, రైట్ సైడ్ నిర్మాణం అవుతుంది. చూడండి నిర్మాణం ఎలా ఇచ్చారు. అసలు ఇది ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ లో ఉందా చెప్పాల్సింది జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ కమిషనర్. నిద్రపోతున్నాడు. స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కూడా నిద్రపోతున్న ఉప్పల్ డిప్యూటీ కమిషనర్. ఎస్, ప్రజలారా, ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలను మీరు లైక్ చేయాలి. మీరు చూడండి, మేము సామాజిక దృక్పథంతో మేము పనిచేస్తున్నాము, సమాజ శ్రేయస్ కోసం పనిచేస్తున్నాం. చూడండి, మా అన్ని వీడియోలు చూడండి, చూసి లైక్ చేయండి. అంతేగాని ఏదో మేము మా పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి. బాపట్ల కృష్ణ ప్రజా సంకల్పం నుంచి.